హలో మేజర్, హౌ ఆర్ యూ? నమస్తే మ్యామ్, ఐఎమ్ గుడ్. నమస్తే అండి. ఈరోజు లెట్స్ టాక్ అబౌట్ పిఎస్ఐఆర్ ఆప్షనల్ మేజర్. అసలు ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ పిఎస్ఐఆర్ ఆప్షనల్ తీసుకుంటే ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి? మ్యామ్, సబ్జెక్ట్ పరంగా యూపీఎస్సీ పరంగా రెండు ఉన్నాయి మ్యామ్. ఒకటి అవగాహన. పొలిటికల్ సైన్స్ ఆప్షన్ ఎలాంటిదంటే ప్రపంచం అంతటా ఏం జరుగుతుంది దాని అవగాహన, మన పొలిటికల్ సిస్టమ్ ఎలా ఫంక్షన్ చేస్తుంది దాని అవగాహన. ఈ రెండు అవగాహనలు చాలా డీప్గా వస్తాయి. సో ఎనీ బ్యూరోక్రాట్ ఫ్యూచర్లో వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్ అవుతారు, ఐపీఎస్ ఆఫీసర్స్ అవుతారు. మన పొలిటికల్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో వీళ్ళకి డెప్త్లో తెలియకపోతే మాత్రము వీళ్ళు సర్వీస్లో కూడా ఇబ్బంది పడతారు. సో అందుకే చాలామంది స్టూడెంట్స్ పిఎస్ఐఆర్ ఆప్షనల్ని ఎంచుకుంటారు. ఎందుకంటే పిఎస్ఐఆర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో. కాకపోతే పిఎస్ఐఆర్ ఏంటంటే ఇట్ కమ్స్ విత్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆల్సో. ఓకే, ఇప్పుడున్న సందర్భాలు మీరు చూస్తున్నారు. సో ది నాలెడ్జ్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సపోర్టెడ్ బై థియరీ ఆల్సో. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పిఎస్ఐఆర్ ఆప్షనల్. అంటే పిఎస్ఐఆర్ ఆప్షనల్ తీసుకోవాలంటే దిస్ పర్టికులర్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి అని ఏమన్నా ఉందా? లేదు మ్యామ్, జీరో. ఎవరైనా డాక్టర్ అయి ఉండొచ్చు, బీటెక్ అయి ఉండొచ్చు, నార్మల్ బిఏ చదివిన పిల్లలు అయి ఉండొచ్చు, బిఎస్సి అయి ఉండొచ్చు, ఎవరైనా సరే. ఎందుకంటే ఆప్షనల్ మేడం ఎలా ఉంటుందంటే ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్డ్. కానీ దాంట్లోనే టర్మినాలజీ కానీ థియరీస్ కానీ అర్థం చేసుకోవటానికి ఇబ్బందిగా ఉండదా సార్? లేదు మ్యామ్, మేమేం చేస్తామంటే ఆప్షనల్లో 4 పార్ట్స్లో డివైడ్ చేస్తాం. పేపర్ 1లో 1A 1B 2A 2B అని చెప్పేసి ప్రతి సబ్జెక్ట్ స్టార్ట్ చేసే ముందు దాని టర్మినాలజీతోనే స్టార్ట్ చేస్తాం. ఒక వారం 10 రోజులు ఒక్కొక్క వర్డ్, చిన్న చిన్న పదాలు కూడా, అసలు బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అంటే ఏంటి, స్టేట్ అంటే ఏంటి, నేషన్ అంటే ఏంటి, పార్ట్నర్షిప్ అంటే ఏంటి, నేషనలిజం అంటే ఏంటి, పేట్రియాటిజం అంటే ఏంటి, ఇట్లా చాలా బేసిక్ పదాలతో స్టార్ట్ చేసి అడ్వాన్స్డ్ లెవెల్ లెర్నింగ్కి తీసుకెళ్తాం. ఓకే, అసలు పేపర్ ఎలా ఉంటుంది? అంటే స్టాటిక్ ఉంటుందా, డైనమిక్గా ఉంటుందా? దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి పిఎస్ఐ అంటే మేము పొలిటికల్ థాట్, పొలిటికల్ థియరీ ఈ రెండు జనరలీ స్టాటిక్ పార్ట్ ఆఫ్ ద సిలబస్. కానీ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈ రెండు మాత్రం ఖచ్చితంగా డైనమిక్ పార్ట్. కాకపోతే ఈ డైనమిక్ని కూడా మనం రాయిస్తున్నప్పుడు పిల్లలు మార్కులు రావాలి అంటే థియరీతో కనెక్ట్ చేస్తూ రాస్తేనే ఖచ్చితంగా మార్కులు వస్తాయి. సో ఆ డైనమిక్ క్వశ్చన్ అయి ఉండొచ్చు, కానీ దానికి థియరిటికల్ సపోర్ట్ చేస్తూ రాస్తే మాత్రము పిఎస్ఐఆర్లో 320, 330 కూడా వస్తాయి. మరి పిఎస్ఐఆర్ ఆప్షనల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు మీరు? మ్యామ్, 16th of June 2025 ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ద పిఎస్ఐఆర్ ఆప్షనల్. మన ప్లాట్ఫామ్లోనే ఏకమైస్ అకాడమీ ప్లాట్ఫామ్లో 16th June నుంచి స్టార్ట్ చేస్తున్నాం. దీనికి ఏమైనా ఓరియంటేషన్స్ ఇస్తారంటే స్ట్రక్చర్ ఎలా ఉండబోతుంది అవి చెప్పడానికి? ఖచ్చితంగా మ్యామ్. బిఫోర్ ది ఆప్షనల్ స్టార్ట్స్ ఒక 2 ఓరియంటేషన్ సెషన్స్ ఉంటాయి. పిల్లలు ఆఫ్లైన్ అయినా అటెండ్ అవ్వచ్చు, ఆన్లైన్లో కూడా అటెండ్ అవ్వచ్చు. ఎవరికైనా ఎనీ క్వశ్చన్స్ ఉన్నా సరే ఓరియంటేషన్ సెషన్ దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఏమైనా డౌట్ ఏమన్నా ఉన్నా సరే, ఇఫ్ సంబడి ఈస్ ప్లానింగ్ టు టేక్ దిస్ ఆప్షనల్, ఆ ఆప్షనల్ స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళు ఏమన్నా చెయ్యాలా, ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నా సరే దే కెన్ ఆల్వేస్ కాల్ us. లక్ష్మీనారాయణకి చెప్పి నాకు మాట్లాడించవచ్చు. దే కెన్ వాక్ టు ద ఇన్స్టిట్యూషన్. ఓకే, అసలు మీ పిఎస్ఐఆర్ ఆప్షనల్ని ఎలా స్ట్రక్చరైజ్ చేశారు? ఈ కోర్స్ని ఎలా డిజైన్ చేశారు? మ్యామ్, నేను జనరలీ నా కోర్స్ డిజైన్ బయట చెప్పను మేడం. ఎందుకు చెప్పను అంటే వై, బికాస్ అండ్ స్టూడెంట్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఎలాగైతే కోర్స్ ప్రోగ్రెస్ అవుతుందో దాన్ని బట్టే చెప్తాను. ముందే చెప్పేస్తే పిల్లలు దాన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి, అండ్ దే విల్ నాట్ అండర్స్టాండ్ ది ఎసెన్స్ ఆఫ్ ఇట్ ఆల్సో. సో నేను జనరలీ నా కోర్స్ డిజైన్ని నేను బయట చెప్పను. హౌ యువర్ పిఎస్ఐఆర్ ఆప్షనల్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్, ఇదైనా చెప్పండి. ఒక సింపుల్ ఆన్సర్ చెప్తాను మ్యామ్. పిఎస్ఐఆర్ ఆప్షనల్ నేను చెప్పిన స్టూడెంట్ కాన్సెప్ట్స్లో కానీ కరెంట్ అఫైర్స్లో కానీ 100% నిపుణులు అవుతారు. వాళ్ళు జిఎస్ పేపర్ 2లో ఎందులో అయితే పాలిటీ, ఐఆర్, గవర్నెన్స్ ఉందో మినిమం జిఎస్లో 110 to 120 మార్క్స్ వస్తాయి. ఇది నేను మినిమం చెప్తున్నాను. సో పిఎస్ఐఆర్ ఆప్షనల్ స్టార్ట్ చేయబోతున్నారు మీరు. క్లాసెసే కాకుండా ఇంకెలాంటి సపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నారు స్టూడెంట్స్కి? అంటే ఎనీ కోర్స్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ క్లాసెస్ కదా మ్యామ్. మార్కెట్ అంతా ఆప్షనల్ క్లాస్ చెప్పేసి వదిలేస్తున్నారు.
టెస్ట్ సిరీస్ అని చెప్పి వేలు డబ్బులు ఛార్జ్ చేస్తారు. మన దగ్గర మాత్రము ఓన్లీ క్లాసెస్ మీరు ఫీజు కడతారు, కానీ క్లాసెసే కాకుండా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ క్లాసెస్ నేనే కండక్ట్ చేస్తాను. సబ్జెక్ట్ క్లాసెస్ కాకుండా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ క్లాసెస్, మెంటర్షిప్స్ జరుగుతాయి, ప్రతి వారం టెస్టులు జరుగుతాయి, టెస్టులు రాసిన ఆన్సర్లు కరెక్షన్ చేయడం జరుగుతుంది. పర్సనల్ గైడెన్స్లో మెంటర్స్ విల్ డెఫినెట్లీ సపోర్ట్ ది స్టూడెంట్స్. నేను మెంటర్స్ని గైడ్ చేస్తాను, మెంటర్స్ విల్ గైడ్ ది స్టూడెంట్స్ ఇన్ రైటింగ్ ది ఆన్సర్స్, కరెక్షన్స్ కానీ అప్రోచ్ కానీ ఇవన్నీ కానీ హెల్ప్ చేస్తాం. ఆల్ ఇండియా ర్యాంక్ 1 రావాలంటే పిఎస్ఆర్ ఆప్షనల్ తీసుకుంటే సాధ్యం అవుతుంది, ఈజీగా సాధ్యం అవుతుందని మీరు ఇంతకుముందే చెప్పున్నారు. సో మళ్ళీ ఒకసారి చెప్పండి మాకు, అసలు ఎలా డీకోడిఫై చేస్తే సాధ్యం అవుతుంది ఆల్ ఇండియా ర్యాంక్ 1? ఒక్క విషయం నేను మీతో డిసగ్రీ అవుతున్నా. మీరు ఈజీ అనే పదం వాడారు. ఇట్ ఈస్ నాట్ ఈజీ మ్యామ్. ఆల్ ఇండియా ర్యాంక్ 1 తెచ్చుకోవడం అన్నది అది మనం ఒక 2-3 years తపన చేస్తే కానీ మనకు అది రాదు. అందుకే ఈజీ మాత్రం ఖచ్చితంగా కాదు. బట్ పిఎస్ఆర్ ఆప్షన్ తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే జిఎస్ పేపర్ 2 కంప్లీట్గా ప్రిపరేషన్ అయిపోతుంది. అది 250 మార్క్స్. ఎథిక్స్ అండ్ ఎస్ఏలో కూడా మనకి చాలా సపోర్ట్ వస్తుంది కాబట్టి ఒక 1250 మార్క్స్ మీరు అనుకోవచ్చు. 1250 మార్క్స్ ఆప్షనల్ ఎవరైతే పిల్లలు అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళ ప్రిపరేషన్ 1250 మార్క్స్కి అవుతుంది. అండ్ మన దగ్గర పిఎస్ఆర్ ఆప్షనల్ తీసుకున్న పిల్లలకి ఎథిక్స్ ఎస్ఏ క్లాసెస్ నేను ఉచితంగా చెప్తాను. దట్ ఈస్ మై గిఫ్ట్ టు మై స్టూడెంట్స్ బేసికలీ బికాస్ పిఎస్ఐఆర్ ఈజ్ ఎ సబ్జెక్ట్ వేర్ ఎథిక్స్ అండ్ ఎస్ఏ రన్ ప్యారలీ టు ద పిఎస్ఐఆర్. సో ఆ డైమెన్షన్లో నేను నా తరఫు నుంచి ఒక గిఫ్ట్ పిల్లలకి ఐ విల్ గివ్ దెమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో పాలిటీ కూడా మీరే చెప్తారు కదా మేజర్ గారు, సో పాలిటీకి పిఎస్ఐఆర్కి లింక్ చేసుకుంటూ చెప్తారా కోర్సులో ఏమన్నా? పిఎస్ఐఆర్ కోర్సులో అంటున్నారా? లేదు జిఎస్లో పాలిటీ వేరు, పిఎస్ఆర్లో పాలిటీకి జిఎస్లో పాలిటీకి అసలు పోలికలు ఉండవు. బికాజ్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ థియరిటికల్ పర్స్పెక్టివ్, దిస్ ఈజ్ మోర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ పర్స్పెక్టివ్. మనకు జిఎస్లో ఉన్నది ఆర్టికల్ 1 ఇది మాట్లాడుతుంది, ఆర్టికల్ 20 ఇది మాట్లాడుతుంది, అలా ఉంటుంది. కానీ పిఎస్ఐఆర్లో అలా ఉంటుంది. పిఎస్ఐఆర్లో పాలిటీ హ్యాస్ ఎ డిఫరెంట్ మీనింగ్ ఆల్టుగెదర్. సో దట్ ఈస్ మోర్ ఇన్ డెప్త్ అనాలిసిస్ సపోర్టెడ్ బై ద థియరీ. సో మీరు ఇంతకుముందు చెప్పారు పాలిటీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా నేను పిఎస్ఆర్ తీసుకుంటే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు అని. సో ఈ పాలిటీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎంతవరకు ఉపయోగపడుతుంది ఈ పిఎస్ఆర్ ఆప్షనల్కి? లేదు, జిఎస్కి చెప్పేది నేను ఏదైతే ఫ్రీగా చెప్తాను అని చెప్పానో ఎథిక్స్ ఎస్ఏతో పాటు జిఎస్ పేపర్ 2 కూడా ఫ్రీగా ఇస్తాను. ఇందాక నేను యాక్చువల్లీ చెప్పడం మర్చిపోయిన విషయము. కాకపోతే దానికి దీనికి సంబంధం లేదు. కాకపోతే పిల్లలు ఏమవుద్దంటే బికాస్ ఇన్ డెప్త్గా పిఎస్ఐఆర్లో చెప్తాం కాబట్టి పిల్లలు దీనికి పెద్దగా వాళ్ళకి ఇబ్బంది రాదు, వాళ్ళు స్వయంగానే చదువుకోవచ్చు. బట్ మనం ఇస్తాము, పిల్లలు వస్తారు కూడా, మనం ఇస్తాం కూడా. కాకపోతే దానికి దీనికి చాలా వే ఆఫ్ టీచింగ్ డిఫరెంట్ ఉంటుంది. సో ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చారు, ఎన్నోసార్లు మీరు కొన్ని దేశాల మధ్య ఉన్న రిలేషన్స్ గురించి కూడా చెప్పారు. యాజ్ ఫార్ యాజ్ ఐ నో యు ఆర్ ది బెస్ట్ పిఎస్ఆర్ ఆప్షనల్ ఫ్యాకల్టీ, ఆర్ ఇన్ దాట్ కేస్ ఎనీ పాలిటీ రిలేటెడ్ కేసెస్ కానీ పాలిటీ రిలేటెడ్ సబ్జెక్ట్ కానీ యూ టీచ్ ది బెస్ట్ క్వాలిటీ. మేడం నేను బెస్ట్ అని అయితే నేను యాక్సెప్ట్ చేయను మ్యామ్. దేర్ ఆర్ టీచర్స్ హూ ఆర్ బెటర్ దెన్ మీ ఆల్సో. ఎస్పెషలీ నేను ఎవరి దగ్గర అయితే నేర్చుకున్నానో వాళ్ళ ముందు నా నాలెడ్జ్ ఆన్ పిఎస్ఆర్ లిమిటెడ్ అని చెప్తాను. కాకపోతే ఒక ప్రామిస్ నేను చేస్తాను, నా దగ్గరకు వచ్చిన ఏ స్టూడెంట్ కూడా నాకు సార్ బాగా చెప్పలేదు అని మాత్రం రివ్యూ రాకుండా చూసుకుంటారు. బట్ వెన్ యూ మేడ్ ఎ స్టేట్మెంట్ ఐఎమ్ ది బెస్ట్ ఫ్యాకల్టీ ఆన్ పిఎస్ఐఆర్, I wish not to accept that statement. That's your humility, sir. Humility అని కాదు మ్యామ్. పిఎస్ఐఆర్ సబ్జెక్ట్ ఎలాంటిదంటే ఇట్ ఈస్ అన్ఎండింగ్ మ్యామ్. మనం అనుకుంటాం మనకు అన్నీ వచ్చేసిందని చెప్పి. ఇయర్ ఆఫ్టర్ ఇయర్, ఇట్స్ బీన్ 14 years now that I'm studying international relations and PSIR also. Every year ఒక కొత్త కోణం నేర్చుకుంటాం. సో there is so much written. Political science is one of the oldest subjects now. సో దాన్ని మాస్టర్ చేయడం, నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ వచ్చు, ఐఎమ్ ది బెస్ట్ అని చెప్పే వాళ్ళకి వాళ్ళ ఇష్టం మ్యామ్. బట్ ఐ డోంట్ యాక్సెప్ట్ దాట్ స్టేట్మెంట్ దట్ ఐఎమ్ ది బెస్ట్ టీచర్. బట్ ఇంత నాలెడ్జ్ ఉన్నా కూడా ఇంత గ్రౌండెడ్గా ఉండటం ఇట్స్ అ రేర్ క్వాలిటీ సార్. మ్యామ్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ బీయింగ్ గ్రౌండెడ్. I know the reality that there is still so much to study and so much to learn. Generally చిన్నప్పుడు అమ్మ సామెత చెప్పేది, నిండు ఉన్న కుండ తొనగదు అనేసి.
So I always followed that, whether it is a teacher or a student or something, always stay grounded. This has been taught to me by my parents. So whether it is knowledge or any skill also, I always say I know little than what, the totality of that knowledge base. సో మేజర్ కమింగ్ బ్యాక్ టు ఆప్షనల్, సో మనకి 48 ఆప్షనల్స్ ఉన్నాయి టోటల్గా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి. సో ఈ ఆప్షనల్స్లో ఈ ఆప్షనలే చూస్ చేసుకోవాలని ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్కి ఎలా తెలుస్తుంది? ఏమన్నా క్రైటీరియాస్ ఫాలో అవ్వాలా? మేడం క్రైటీరియాస్ చాలా ఉన్నాయి, కానీ ముఖ్యంగా ఒక్కటే క్రైటీరియా చెప్తాను, ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టూడెంట్. స్టూడెంట్కి ఆ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంది అంటే ఆ సబ్జెక్ట్కి వెళ్ళొచ్చు. ఒక్కటే క్రాస్ చెకింగ్ ఏం చేసుకోండి అంటే ఆ సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు యూపీఎస్సీలో అదొక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. మంచి ఫ్యాకల్టీ, మంచి స్టడీ మెటీరియల్, మంచి ఇన్స్టిట్యూట్ దొరికితే ఏ సబ్జెక్ట్ అయినా మీకు నచ్చింది మీరు చేయొచ్చు. సైకాలజీ అవ్వచ్చు, ఫిలాసఫీ అవ్వచ్చు, ఎకనామిక్స్ అవ్వచ్చు. లాస్ట్ ఇయర్ ఎకనామిక్స్ 2024 ఎగ్జామ్లో మ్యామ్ 340 కూడా వచ్చాయి పిల్లలకి. ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ ఫిగర్ ఇన్ ఆప్షనల్. సో మ్యాథ్స్ ని దాటి నంబర్లు వచ్చాయి ఎకనామిక్స్. సో దెర్ ఇస్ నో ఆప్షనల్ విచ్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్. ఆల్ ది ఆప్షనల్స్ ఆర్ గుడ్, బట్ ఫ్యూ ఆప్షనల్స్ హ్యావ్ అ natural advantage in your GS like PSIR. అందుకే కదా మ్యామ్ జనరలీ ఇట్ ఈస్ సెడ్ దట్ 40 to 55% of the students go for PSIR option. అందుకే సో పిఎస్ఆర్ ఆప్షనల్ స్టార్ట్ చేసిన తర్వాత 5 monthsలో కానీ 6 monthsలో కానీ కోర్స్ అయిపోతుంది. సో కోర్స్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్కి ఎలా సపోర్ట్ ఇస్తారు మీరు? మేడం కోర్స్ 6 monthsలో ఖచ్చితంగా అయిపోదు. మేబీ 6.5 months అలా పట్టొచ్చు. ఒక 5-10 రోజులు అటు ఇటు అవ్వచ్చు. డెఫినెట్లీ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో మనం వాళ్ళకి వీకెండ్ టెస్ట్ పెడతాము. కొంతమంది కోర్స్ జరుగుతున్నప్పుడు ఆ టెస్టులు రాయకపోవచ్చు. కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు రాయొచ్చు. వాళ్ళ క్వశ్చన్స్ ఎప్పుడు రాసినా, ఎప్పుడు ఇంకేమైనా అడిషనల్ క్వశ్చన్స్ కూడా వాళ్ళు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి రాసుకొని తీసుకొచ్చినా ఖచ్చితంగా వీల్ కంటిన్యూ టు సపోర్ట్ దెమ్. ఈ 5 నెలలే కాదు మ్యామ్, వాళ్ళు ఎప్పటి వరకు అయితే యూపీఎస్సీకి కంటిన్యూ చేస్తారో ప్రిపరేషన్ అప్పటిదాకా నేను వాళ్ళకి సపోర్ట్ ఇస్తాను. సో ఫైనల్గా మేజర్ మనకి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ 3 స్టేజెస్ ఉంటాయి. పిఎస్ఆర్ ఆప్షనల్ తీసుకుంటే పర్సనాలిటీ టెస్ట్లో ఎంతవరకు ఉపయోగపడుతుంది? మేడం పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంటర్నల్ సెక్యూరిటీ డైమెన్షన్స్ కూడా యాడ్ అవుతాయి. ఏ ఇంటర్వ్యూ కూడా ఇంటర్నల్ సెక్యూరిటీ, ఐఆర్ అండ్ పాలిటీ మీద క్వశ్చన్స్ అడగకుండా కంప్లీట్ అవుతుంది. సో బికాజ్ యాజ్ అ పిఎస్ఐఆర్ స్టూడెంట్ యూ విల్ రీడ్ ఆల్ దీస్ 3 subjects ఇన్ డెప్త్ కాబట్టి ఖచ్చితంగా అదర్ ఆప్షనల్ స్టూడెంట్స్ కన్నా పిఎస్ఐఆర్ స్టూడెంట్స్ విల్ డెఫినెట్లీ డూ బెటర్. మీరు ఈ సంవత్సరం రిజల్ట్ చూసుకున్నా సరే ఎంతోమంది పిల్లలకి 200+ ఇంటర్వ్యూలు వచ్చాయి పిఎస్ఐఆర్ ఆప్షన్లో ఉన్న పిల్లలు. ఎందుకంటే మ్యామ్ యాజ్ ఎ బ్యూరోక్రాట్ ఆల్సో ఎవరైతే మీ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారో వాళ్ళు కూడా వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. సో వాళ్ళకి చాలా ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది. సో వాళ్ళు ఒక మంచి క్వశ్చన్ అడిగి ఈ పిల్లలు సబ్జెక్ట్ నాలెడ్జ్ నుంచి, బుక్ నాలెడ్జ్ నుంచి మంచి జవాబు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది ఇంటర్వ్యూలో. అందుకే పిఎస్ఐఆర్ తీసుకున్న స్టూడెంట్స్కి 180, 190, 200 is very common in it. Thank you, Major. It's nice talking to you and thanks for enlightening us in many aspects. Thank you, ma'am. All the best for your PSIR optional as well. Thank you very much, ma'am. Jai Hind. Thank you. Jai Hind, sir. So, winner kada students, mana Major Oberoi sir is going to launch PSIR optional at Ekam IAS Academy from 16th June 2025. Meer kuda interested ga unte, please call us on the given numbers and take the appointment of the Oberoi sir and talk to him. Thank you. All the best.